అందరికీ నమస్కారం. మీచాంగ్ తుఫాను 3 డేస్ నుంచి దుమ్ము లేపింది. ఈరోజు 3వ రోజు, అంటే 5వ తేదీ 5 డిసెంబర్. నా వెనకాల చూడండి పొలాలు ఎలా ఉన్నాయో. ఇది వాటి పరిస్థితి. చూసారా, పొలాలు కూడా మ్యాక్సిమం మునిగిపోయి ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇక్కడ చూసారంటే ఇది ఇక్కడ కనిపించేది వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. చూడండి, ఇక్కడంతా వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి కదా, అక్కడంతా అదంతా కూడా NH71 అనమాట, నేషనల్ హైవే 71. మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. సో రోడ్స్ అన్నీ దారుణంగా తయారయ్యాయని విన్నాం మేము. సొంతలో మొత్తం ఆగిపోయి ఉన్నాయి వెహికల్స్ అన్నీ. మీకు కనిపిస్తూ ఉన్నాయి అనుకుంటా. పంట పొలాలు కూడా సగం వరకు మునిగిపోయినాయి ఈ పక్క. ఇప్పుడు మన గోమాతలు ఎలా ఉన్నాయో చూద్దాము. దాని తర్వాత ఒకసారి పొలం దగ్గరికి కూడా వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. ఈసారి అయితే ఇవి చాలా హ్యాపీగా పడుకున్నాయి. సో అదే అన్నిటికంటే నాకు చాలా హ్యాపీగా అనిపించే విషయం అన్నమాట. ఈసారి ఇంత పెద్ద వర్షం వచ్చినా కూడా వీటికి పెద్దగా ఏమి ఇబ్బంది జరగలేదు. చూడ విష్ణు, ఏం చేస్తున్నాను అన్న? ఆల్మోస్ట్ 2 డేస్ అండి. ఇది థర్డ్ డే కూడా వర్షం పడతానే ఉంది. ఈరోజు ఇదంతా కూడా మేము నడిచే దారి. అంతా గుంటలు, మొత్తం పొలము దారి అన్నీ ఒకటైపోయాయి. ఇప్పుడు సైక్లోన్ వచ్చేసి నెల్లూరు క్రాస్ చేసి ఒంగోలు దగ్గర ఉంది. సో అది ఇంకా ముందుకెళ్తుందని విన్నాను నేను. సో ఒంగోలు నుంచి అటు పక్క ఉండే వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే మాది ఆల్మోస్ట్ ఇక తగ్గినట్టే అనుకుంటున్నాము. సో ఇంకా లైట్గా మబ్బులు అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు కొంత చినుకులు పడుతున్నాయి. క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంది, కానీ చాలా వరకు వర్షం తగ్గింది. వర్షము, గాలి అన్నీ తగ్గాయి చాలా వరకు. సో 3 డేస్ నుంచి కురిసిన వర్షాలకి అమ్మో, సో అందరూ చాలా ఇబ్బందులు పడ్డాము. ఆల్మోస్ట్ ఇది థర్డ్ డే అనమాట. పవర్ కూడా పోయి 3 డేస్ అయిపోయింది. ఎన్ని గుంటలు ఉన్నాయో ఇక్కడ. మొత్తం అసలు రోడ్డు అంతా కోసిపోయి జస్ట్ గుంటలుగా వచ్చేసింది రోడ్డు. చూడండి, ఏదో డ్యామ్లో నుంచి బయటకు నీళ్ళు వచ్చినట్టుంది, పొలాల్లోంచి వచ్చినట్లేదు. కొన్ని వేల హెక్టార్స్లో నుంచి నీళ్ళన్నీ కూడా ఈ పక్కకంతా వచ్చేస్తూ ఉన్నాయి. సో అందువల్ల వాటర్ అంతా కూడా ఇంత ఫ్లో ఉంది. నైట్ ఇంకా చాలా ఎక్కువ ఉండింది, ఇప్పుడు చాలా వరకు తగ్గింది. పొలం అంతా బాగా పడిపోయింది. ఇట్లా జరిగితే రైతులకు చాలా నష్టం పాపం. ఈ బెండ చెట్లు కూడా పాపం చాలా వరకు వాలిపోయాయి అన్నీ కూడా వర్షాలకి. మొత్తానికైతే మన పొలం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉండేది మంది. రావి చెట్టు ప్లస్ దీని ఏమంటారు
చీమచింత చెట్టు, ఇవి రెండు ఉండేటివి. సో నిన్న వచ్చిన గాలికి మొత్తం పడిపోయినాయి, ఒక పోల్ ఇరిగిపోయింది. సో బాగా నష్టం అయితే బాగానే ఉంది ఈసారి వర్షం వల్ల. ఇది ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే ఆల్మోస్ట్ 40 years నుంచి ఉంది ఈ చెట్టు, ఈ చీమచింత చెట్టు. అట్లాంటి చెట్టు పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన ఏరియాలో ఈ సైక్లోన్ చేసిన నష్టం చూశారు మీరు అందరూ కూడా. సో ఇప్పుడు ఇది ఒంగోలు నుంచి వైజాగ్ తర్వాత తెలంగాణలో కొన్ని పార్ట్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవబోతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాస్లో ఉండే వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. సో వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండండి. సో అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.